ఐపీఎల్ 2025 సీజన్ కోసం జట్లన్నీ కూడా సమాయత్తమవుతున్నాయి. అన్ని జట్లు తమ ఆటగాళ్లను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. అయితే ఈ సీజన్ ఐపీఎల్లో కొంతమంది ఆటగాళ్లు గాయాల నుండి కోలుకుని తిరిగి రాబోతున్నారు. అయితే ప్రత్యర్థులను భయపెట్టబోయే గాయపడ్డ సింహాలు ఎవరు, ఏ జట్టులో చేరబోతున్నారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ముందుగా ఎస్ఆర్హెచ్కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. ఈ యువ తెలుగు ఆటగాడు సైడ్ స్ట్రెయిన్ గాయంతో ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆడలేకపోయాడు. అయితే అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని ఆల్రౌండ్ సామర్థ్యం జట్టుకు పెద్ద బలంగా ఉంటుంది. ఈ జాబితాలో ఉన్న రెండవ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా. భారత దిగ్గజ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో లోయర్ బ్యాక్ ఇంజరీతో బాధపడ్డాడు. అతను ఇంగ్లాండ్తో సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మిస్ చేశాడు. అయితే అతను ఇప్పుడు బౌలింగ్ ప్రారంభించాడని, ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడని సమాచారం. కాకపోతే మొదటి 4 మ్యాచ్లకు బుమ్రా ఖచ్చితంగా మిస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మూడవ ఆటగాడు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా కెప్టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ నాయకుడు ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయంతో ఆడలేకపోయాడు. అయితే అతను ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి పూర్తిగా కోలుకుని నాయకుడిగా ఎస్ఆర్హెచ్ను ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాయకుడిగా కమిన్స్ సక్సెస్ రేట్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమిన్స్ నాయకత్వంలో గత ఏడాది హైదరాబాద్ జట్టు ఫైనల్కి కూడా చేరుకుంది. కాబట్టి కమిన్స్ రాక ఎస్ఆర్హెచ్కి పెద్ద వరమని చెప్పాలి. ఈ జాబితాలో ఉన్న ఆర్సీబీ ఆటగాడు జోష్ హజల్వుడ్. ఆస్ట్రేలియా యొక్క అనుభవజ్ఞుడైన పేసర్ జోష్ హజల్వుడ్ ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో చేరాడు. గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో ఈ ఫ్రాంచైజీ అతని ఏకంగా 12.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. హజల్వుడ్ ఇటీవలి కాలంలో తరచూ గాయాలతో అడ్డంకులను ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లకు స్వల్ప కాఫ్ స్ట్రెయిన్ కారణంగా దూరమైన హజల్వుడ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో సైడ్ స్ట్రెయిన్ వల్ల తప్పుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా అతను దూరమయ్యాడు. గాయం నుండి కోలుకుని ఆర్సీబీ తరపున నిప్పులు చెరగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు గెరాల్డ్ కోయెజ్. ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్కు మంచి ప్రదర్శన చేసే సత్తా ఉంది. కోయెజ్ 62 టీ20 ఇన్నింగ్స్లలో 21.44 సగటుతో 88 వికెట్లను పడగొట్టాడు. అయితే కోయెజ్ ఇటీవల తరచూ గాయాల కారణంగా చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన హోమ్ టెస్టులు మరియు పాకిస్తాన్తో ఆల్ ఫార్మాట్ సిరీస్కు గాయం కారణంగా దూరమయ్యాడు. SA20 2025 క్యాంపెయిన్ను ఎడమకాలి హోమ్ స్ట్రింగ్ గాయం కారణంగా మధ్యలోనే వదిలేసిన కోయెజ్ గ్రాయిన్ టైట్నెస్ వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా తప్పుకున్నాడు. ఇలా వరుస గాయాలతో సతమతమైన కోయెజ్ గుజరాత్ తరపున సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ జాబితాలో ఉన్న చివరి ఆటగాడు ఆండ్రిచ్ నాడ్స్. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ను కోల్కతా నైట్ రైడర్స్ గత సంవత్సరం జరిగిన మెగా వేలంలో 6.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 46 ఐపీఎల్ మ్యాచ్ల్లో నాడ్స్ 26.23 సగటుతో 60 వికెట్లను సాధించాడు. అయితే నాడ్స్ను గాయాలు విపరీతంగా వేధించాయి. గత సంవత్సరం జూన్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత అతను ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. డిసెంబర్, జనవరిలో బొటనవేలు గాయం కారణంగా పాకిస్తాన్ హోమ్ సిరీస్ నుండి దూరమయ్యాడు. ఈ సంవత్సరం SA20 సీజన్కు కూడా దూరమయ్యాడు. వెన్ను గాయం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తప్పుకున్నాడు. ఈ ఆటగాడిని కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2025 వేలంలో కొనుగోలు చేసింది. ఈ లిస్టులో ఉన్న మరొక అద్భుత ఆటగాడు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఇటీవల ఇతడు కూడా గాయాలతో సతమతమయ్యాడు. చీలమండ గాయాల కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఆడలేకపోయాడు. అయితే అతను ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి స్టార్క్ సిద్ధంగా ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం స్టార్క్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. అయితే అంతకంటే ముందు ఐపీఎల్లో ఆడితే అది తన ఆటకు ఎంతగానో సహకరిస్తుంది అని భావిస్తున్నాడు. మరి గాయం నుండి కోలుకున్న ఈ గాయపడ్డ సింహాల ఆట తీరు దెబ్బకు ప్రత్యర్థులు ఏ మేరకు ఇబ్బంది పడతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.